శివబాలకృష్ణ ఆస్తులు 1000 కోట్లకు పైగా ఉన్నట్లు ఏసీబీ గుర్తించింది. హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ ఆస్తులు భారీగా బయటపడ్డాయి. హైదరాబాద్ తో పాటు శివారు ప్రాంతాల్లో 214 ఎకరాలు 29 ఫ్లాట్స్ ఉన్నట్లు గుర్తించారు ఏసీబీ అధికారులు. తెలంగాణతో పాటు ఏపీలోనూ శివబాలకృష్ణకు ఫ్లాట్లున్నాయని చెబుతున్నారు. ఈ కేసులో మరో ముగ్గురిని అరెస్ట్ చేసే అవకాశం ఉంది. అధికారుల పాత్రపైన సమగ్ర దర్యాప్తు చేస్తున్నామని చెబుతున్నారు ఏసీబీ అధికారులు. హెచ్ఎండీఏలో కీలక ఫైల్స్ స్వాధీనం చేసుకున్నామని, లాకర్స్ లో ఉన్న భారీ బంగారాన్ని, ఆస్తుల పత్రాలను సీజ్ చేశామని వివరించింది ఏసీబీ. అక్కడ కొన్ని ఫైల్స్ ఏవైతే కొన్ని సస్పిషియస్ అనిపించాయో అవి సీజ్ చేస్తున్నాము. దాన్ని ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయగా దాని నుంచి ఏం ఫైండింగ్స్ వస్తాయో ప్రొసీడ్ అవుతాము. ప్రెసెంట్లీ ఈయన చెప్పిన వాటి మేరకు మేము వీ హ్యావ్ ప్రొసీడెడ్. ఒక బ్యాంక్ లాకర్ లో 18 తులాస్ గోల్డ్ సీజ్ చేయడం జరిగింది. ఒక పాస్బుక్ సీజ్ చేయడం జరిగింది. ఉన్నారు ఎట్ ప్రెసెంట్ వీళ్ళ బ్రదర్ అయితే రిమాండ్ చేయడం జరిగింది. ఇంకొక 3-4 పర్సన్స్ ఉన్నారు. ఎట్ ప్రెసెంట్ టెక్నికల్ గా అయితే పోలీస్ కస్టడీ అయిపోయింది 14 days లో. సో ఇప్పుడు టెక్నికల్ గా ప్రాబ్లం వస్తుంది, కుదరదు. సో విల్ ప్రొసీడ్ యాజ్ పర్ లీగల్ ఇష్యూస్ తీసుకుని. నవీన్ కస్టడీ మేము అది లీగల్ గా ఇచ్చే